బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన థానే బోరివాలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ అవకతవకలకు పాల్పడిందని, తప్పుడు బ్యాంక్ గ్యారంటీలను సమర్పించి కాంట్రాక్ట్ దక్కించుకుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వెంటనే ఈ కాంట్రాక్టును రద్దు చేసి ఆ సంస్థపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు పిటిషనర్. మహారాష్ట్ర ప్రభుత్వం సదరు కాంట్రాక్ట్ సంస్థపై ఇప్పటికే అనేక దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశానని, కానీ ఎవరూ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, సిఏజీ, సివిసి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశానని, కానీ ఎవరూ చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు పిటిషనర్. మహారాష్ట్ర ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్ ఓ పద్ధతి ప్రకారం అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండు 2015లో ఈ ట్విన్ టన్నెల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2023లో టన్నెల్ నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం పలికారు. అదే ఏడాది మే 2023లో కాంట్రాక్ట్ దక్కించుకుంది మెగా ఇంజనీరింగ్. అదే ఏడాది జూలై 11 యూరో ఎగ్జామ్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించింది మెగా ఇంజనీరింగ్. అయితే ఈ బ్యాంకు విషయంలోనే ఇప్పుడు వివాదం నెలకొంది. ఈ బ్యాంకు వెస్ట్ ఇండీస్లోని సెయింట్ లూసియాలో ఉంది. అయితే ఈ బ్యాంకుకు కమర్షియల్ బ్యాంక్ కాదు, సాధారణ బ్యాంకు కాదు. ఈ బ్యాంకును ఆర్బీఐ కూడా విదేశీ బ్యాంకుగా గుర్తించలేదని చెబుతున్నారు పిటిషనర్. అలాంటి బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి కాంట్రాక్ట్ దక్కించుకోవడం చట్ట విరుద్ధమంటున్నారు పిటిషనర్. అసలు ఈ బ్యాంకుకు గ్యారంటీ ఇచ్చేంత ఆర్థిక స్తోమత లేదంటున్నారు పిటిషనర్. అంతేకాదు ఈ బ్యాంకు ప్రభుత్వ కాంట్రాక్టర్లకు సంబంధించి ప్రైవేటు కాంట్రాక్టర్లకు గ్యారంటీ ఇస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిధులను ముందుగానే తీసుకునేందుకు ఈ బ్యాంకు గ్యారంటీలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా చర్యలు తీసుకోకపోగా మెగా ఇంజనీరుకు 1,668 కోట్ల నిధులు రిలీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇలా నిధులు విడుదల చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు పిటిషనర్. వెంటనే ఈ కాంట్రాక్ట్ను రద్దు చేసి సిబిఐ, ఈడీ లేదా ఏసీబీతో విచారణ చేయాలని పిటిషనర్ కోరారు.